ఓం శ్రీ రాధాకృష్ణ. నా కంటెంట్ నచ్చితే, నేను చెప్పేది నిజమే అనిపిస్తే, ధర్మం అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అస్సలు. సబ్స్క్రైబర్స్ పెరిగితేనే యూట్యూబ్ ఛానల్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. నేను చాలా ధైర్యం చేసి పెట్టినాను ఈ ఛానల్. ఇప్పుడు నేను అసలు ఎన్నో సంవత్సరాల నుండి అనుకున్నా నేను అసలు, కానీ నాకు ధైర్యం రాలేదు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో నాకు పెట్టాల్సి వచ్చింది. అసలు నేను ఇట్లా సోషల్ మీడియాలో నన్ను పెట్టను అసలు. నేను సోషల్ మీడియా కాదు కదా, నేను అసలు చాలా ఏమంటారు, ఇంట్లోనే అంత అసలు ఎవరితో ఏం మాట్లాడని మనిషిని నేను. ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడాల్సి వస్తుంది నాకంటే అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు ఏంటంటే, నేను తెలంగాణ ఉమెన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళిన విషయం ఏది చెప్పలేదు కదా ఆ రోజు నాకు ఏం జరిగిందని. ఉమెన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తే నన్ను నేరళ్ళ శారద మేడంని కలవాలి అనేసి ఎంత అడిగినా కూడా ఆ మేడం కలవరు, లేరు, బిజీగా ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు, ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. అదేంటి, నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, నాకు మేడమే న్యాయం చేస్తుంది. ఆ మేడం రమ్యకుమారి మేడంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినారు కదా, ఇట్లా 498 డీవీసీలో కోర్టులో అన్యాయం జరిగితే ఏ సపోర్ట్ లేని ఆడవాళ్ళకి తను మాట్లాడి కేసుని సెటిల్ చేయగలుగుతా అనేసి తనంతా ఓపెన్గా చెప్పింది కదా అనేసి అంటే, ఫస్ట్ ఎక్కడ వీడియో అనింది తను. అక్కడ ఆఫీస్లో స్టాఫ్ పనిచేసే అమ్మాయి ఆ వీడియో చూపి అనింది. వీడియో చూడండి అంటే, నాకు అంత టైం లేదు అనేసి ర్యాష్ గారు వస్తుంది నా మీద. కౌన్సిలర్ మేడం అట్లనే ఆమె ఏమంటుంది, మేడం అసలు బాగాలేదు మేడం నా పరిస్థితి, అర్థం చేసుకోండి మీరు, నేను ఇన్ని ఇయర్స్ నుండి తిరుగుతున్నాను, నేను 3 ఇయర్స్ కింద కూడా వచ్చాను ఈ ఆఫీస్కి అనేసి అంటే, మీరు ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోండి అంటున్నా. అదేంటి నాకెందుకు ప్రొటెక్షన్ ఇస్తారు అనేసి అంటే, అదేంటి మీరు అట్లా వెటకారంగా మాట్లాడితే నేనేం చేయలేనని నా మీద సీరియస్ అవుతుంటాను. అది వెటకారం ఎట్లయితుంది, నేను ఇంట్లో ఉంటాను, నాకెందుకు ప్రొటెక్షన్ ఇస్తారు అనేసి అంటే, లేదు నువ్వు అట్లా వెటకారంగా మాట్లాడితే మేమేం చేయలేము ఇక్కడ అనేసి అంటున్నారు. అసలు ఎంత ర్యాష్గా అసలు వెటకారం చేయడము, ఒకలాగా చేయడం. అసలు నేను వెళ్ళినప్పుడు నాలాగే ఇంకా 3 వచ్చారు సపరేట్గా, వాళ్ళ ఫ్యామిలీ గొడవల గురించి. దాంట్లో ఒక ఆమె ఏమంటుందంటే, నాకు ఇండైరెక్ట్ వీళ్ళు పంపించిన మనిషి అనమాట తను. ఆమె ఏదో వాళ్ళ హస్బెండ్ ఏదో చెప్తుంది, చెప్పేసి లాస్ట్కి ఏమంటుందంటే, వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నాడంటే, నువ్వు ఎట్లా వెళ్ళినావు అట్లనే రావాలి అనేసి అంటున్నాడంట వాళ్ళ హస్బెండ్. అవి చెప్పించినారు అనమాట నాకు వాళ్ళు. ఇంకొక ఆమె వచ్చి నేను అసలు అంత క్లోజప్ నవ్విస్తారనమాట వాళ్ళు. ఎంత నవ్వుతారంటే, ఏదో పరిచయం ఉన్నోళ్ళు నవ్వినట్టు నవ్వి ఆమె ఏదో చేయాలని ఆమె అట్లా 2-3 పెడతారనమాట నా చుట్టూ పెట్టేసి, ఒకరు కాకపోతే ఒకరన్నా నాతో మాట్లాడగలుగుతారు, నేను మాట్లాడతా కదా, 3 వాళ్ళు పెట్టించారు, 3 సపరేట్ వాళ్ళని వాళ్ళు పంపించారని నేను అనుకోను కదా అనేసి వాళ్ళు అట్లా అన్ని రకాలుగా అక్కడ ఉన్న స్టాఫ్. అసలు ఎంత అన్యాయం అంటే, అసలు మేడంని అయితే కలవనివ్వలేదు. లాస్ట్కి మా అడ్వకేట్కి కాల్ చేపిస్తామన్నారు.